హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సిరిజా. వెల్కమ్ టు ఆర్ట్ఫుల్ ఎవ్రీడే. ఈరోజు వీడియో కోసం నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నాను మా ఇంటి స్పెషల్ అయిన పచ్చి ఉసిరికాయలతో చేసే ఊరగాయ అనమాట. నాకు తెలిసి ఈ రెసిపీ 90% ఎవ్వరికీ తెలీదు. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు కూడా నాకు ఈ టైప్ ఆఫ్ పచ్చి ఉసిరికాయలతో చేయడం నేను ఎక్కడా చూడలేదన్నమాట. సో నేను ఎందుకు షేర్ చేసుకోకూడదు, మేబీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక హెల్ప్ఫుల్ వీడియో అవుతుందని అనుకుంటున్నాను. సో మేము మా ఇంట్లో చేసుకునే విధంగా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను, ఎలా అయితే మేము ఈ పచ్చి ఉసిరికాయలతో ఊరగాయ ఎలా పెట్టుకుంటాము. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ సపోర్టే నా ఎనర్జీ. సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అన్నట్టు ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఫర్ ఫ్యూచర్ నోటిఫికేషన్స్. సో మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. సో ఉసిరికాయలతో ఊరగాయ కాబట్టి ఆబ్వియస్లీ ఉసిరికాయలు అయితే కావాలి. నేనైతే ఇక్కడ 1/2 kg అనమాట, అరసేరు అంటారు కదా. సో అరసేరు అంటే నియర్లీ ఒక 1/2 kg ఉంటాయి. సో ఇలాగా తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ వాష్ చేసి డ్రై చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇవి ఒక 1/2 kg తీసుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది చింతపండు గుజ్జు అనమాట. సో మనకి పులిహార పులుసులోకి ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చింతపండు గుజ్జు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే పులిహార పులుసు అన్నాను కదా అని తాలింపు వేయకూడదు. జస్ట్ మనం టామరిన్ని సోక్ చేసుకుని అది గుజ్జు తీసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లారింది. నెక్స్ట్ మెంతుపిండి ఆవపిండి అనమాట. ఈ మెంతుపిండి ఆవపిండి ఏంటి అంటే రేషియో వచ్చేసి 4 స్పూన్స్ ఆవపిండి తీసుకుంటే 2 స్పూన్స్ మెంతిపిండి తీసుకోవాలన్నమాట. అంటే హాఫ్ ఆఫ్ ది ఆవపిండి 2:1 రేషియోలో ఆవపిండి అండ్ మెంతిపిండి తీసుకోవాలి. సో ఇది తీసుకోవాలన్నమాట ఇట్లా. నెక్స్ట్ ఈ టీ గ్లాస్ కొలతతో నేనైతే ఇక్కడ ఉప్పు తీసుకుంటున్నాను. ఇలా ఫుల్ గ్లాస్ అయితే తీసుకోవట్లేదు, చూసారు కదా, కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను అనమాట. ఇదేంటి అంటే గల్లుప్పు మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలన్నమాట. మామూలుగా మనం కూరల్లో వేసుకునే సాల్ట్ యూజ్ చేయకూడదు ఈ ఊరగాయకి. ఏ ఊరగాయకైనా మనం కూరల్లో వేసుకునే సాల్ట్ అయితే యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇవైతే 2 పాయలు అయితే ఒలుచుకుని ఇలా జస్ట్ ఒక 1 పల్స్ ఇచ్చుకుని ఇలాగా చేసుకున్నాను. సో దట్ మనకి ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కావాలి అనుకుంటే ఇవి అన్నీ ఒలుచుకునైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ కారం అనమాట. ఇది కూరలో కారం కాదండి, పికిల్స్కి యూజ్ చేసే కారం. యాక్చువల్లీ మా అత్తగారు వాళ్ళు ఇలా కూర కారం ఏమి యూజ్ చేయరు, నార్మల్ పచ్చి కారమే వేస్తారనమాట. సో నాకు ఇంకా అదే అలవాటు అయిపోయింది. సో అదే ఉంది మా ఇంట్లో కూడా, ఇంకా అదే వేస్తానమాట పచ్చళ్ళలోకి కూడా. నెక్స్ట్ ఇంకా మనకి పసుపు అండ్ దెన్ గ్రౌండ్నట్ ఆయిల్. నేనైతే ఇది తీసుకుంటే ఇది గానుగు నుంచి తెచ్చిన గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట. సో మనకు కావాల్సినవి ఇవే. మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ ఊరగాయకైనా కూడా. సో నేను ఇక్కడ చెప్తున్నాను ఏంటి అంటే 1/2 kg ఉసిరికాయలకి ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకుని అది వాటర్లో సోక్ చేసి అది గుజ్జు తీసి జస్ట్ బాయిల్ చేసుకుని చల్లారిన తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవాలి ఊరగాయలోకి. నెక్స్ట్ గల్లుప్పు మనం మిక్సీ పట్టుకుని ఇలా టీ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ అయితే సరిపోతుంది. నెక్స్ట్ చెప్పాను కదా, మెంతిపిండి ఆవపిండి అయితే 2:1 రేషియోలో, అంటే ఆవపిండి 2 తీసుకుంటే 2 వంతులు తీసుకుంటే మెంతిపిండి 1 వంతు తీసుకోవాలి. అండ్ ఈ 1/2 kgకి అయితే 4 స్పూన్స్ ఆవపిండి 2 స్పూన్స్ మెంతిపిండి అయితే సరిపోతుంది. అండ్ వెల్లుల్లి రెబ్బలు 2 పాయలు, మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అండ్ కొంచెం పసుపు అయితే సరిపోతుంది, లైక్ 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ ఆయిల్ కూడా తగినంత. నేనైతే అనుకుంటున్నాను ఈ టీ గ్లాస్తో ఒక 2 అయితే సరిపోతుంది అనుకుంటున్నాను, ఆర్ 1.5 చూద్దాం. అండ్ కారం కూడా దీనికి నిండుగా తీసుకోవాలన్నమాట, అంటే ఫుల్ గ్లాస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ సాల్ట్ తీసుకుంటున్నాం కానీ సాల్ట్ కన్నా ఎక్కువే కారం పడుతుంది. నేను కలిపేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. హోప్ దిస్ ఇస్ క్లియర్. దిస్ ఈజ్ ద మెజర్మెంట్స్ అనమాట. మీరు చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ తింటున్నాం, కారం ఎక్కువ తింటున్నాం, ఆయిల్ ఎక్కువ తింటున్నాం అని అస్సలు అనుకోకూడదు. ఒకవేళ ఉప్పు కానీ ఆయిల్ కానీ తక్కువ అయితే మాత్రం స్పాయిల్ అయిపోతుంది పచ్చడి అంతా కూడా.
మీరు ఆయిల్ ఎక్కువైపోతుంది, సాల్ట్ ఎక్కువైపోతుందని ఊరగాయ చేసేటప్పుడు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మనం ఈ ఊరగాయలాగా తినాలన్నమాట. అంటే మనం అన్నం తినేటప్పుడు ఏదో ఒక 2 ముద్దల్లో తినాలి, అంతేగాని కూరలాగా అన్నం మొత్తం దీంతోనే తినకూడదు. అలా తింటేనే మనకి హెల్త్ పాడవుతుందే తప్ప ఏదో 2 ముద్దల్లో తింటే కనుక ఏమవ్వదు. అండ్ తినేటప్పుడు ఖచ్చితంగా గీ యాడ్ చేసుకుంటే పికిల్స్ అనేవి యూజువల్లీ ఎసిడిక్ కాబట్టి మన గట్ లైనింగ్ అనేది హెల్తీగా ఉంటుంది. యాక్చువల్లీ పికిల్స్ అనేవి చాలా హెల్దీ అండి. ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ అండ్ ఫర్మెంటెడ్. ఇంకా ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మన హెల్త్కి. కాకపోతే ఏదైనా సరే పోర్షన్ కంట్రోల్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఇంకొక విషయము, మనం ఇవి యూజువలీ అందరూ ఎలా చేస్తారంటే ఇవి ఫ్రై చేస్తారు కదా. ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆమ్లంలో ఉండే విటమిన్ సి అనేది హీట్ సెన్సిటివ్ అనమాట, విటమిన్ సి అనేది. సో మనం ఆ ఫ్రై చేసినప్పుడు ఇందులో విటమిన్ సి అనేది లాస్ అయిపోతుంది. సో ఇలా మనం పచ్చివి పట్టుకోవడం వల్ల ఏంటి అంటే అది విటమిన్ సి అనేది ప్రిజర్వ్ అవుతుంది అనమాట. సో అదొకటి కీప్ దట్ ఇన్ మైండ్. ఇప్పుడు ఇవి మనం పచ్చివే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఊరడానికి టైం పడుతుంది. అండ్ మనం ఇవి కాయలు వేసేస్తే ఏంటంటే మనం పిల్లలు అలా వేసుకున్నప్పుడు ఏంటంటే కాయ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ తొనలన్నీ ఒలుచుకుంటున్నాను అనమాట. జస్ట్ ఏం లేదు, నైఫ్తో ఇలా ఈజీగానే వచ్చేస్తాయి. సో ఫస్ట్ అదైతే చేస్తాను. ఇన్నిసార్లు ఊరగాయ అని ఎందుకు అంటున్నానంటే యూజువలీ మనం నిల్వ పెట్టుకునే పచ్చళ్ళని మనం ఊరగాయ అంటామన్నమాట. యూజువలీ పికిల్స్ అంటే ఏంటి అంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటాం కదా. గోంగూర పచ్చడి, టొమాటో పచ్చడి మనం 1 or 2 డేస్లో ఫినిష్ చేసుకునేవి మనం పచ్చళ్ళు అంటామన్నమాట. ఇలా పెట్టుకునేవి ఊరగాయలు అంటామన్నమాట. అఫీషియల్గా అయితే అలానే అనాలి. ఇప్పుడు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంక అన్నీ మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి అనమాట. లైక్ ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి అండ్ కారము, పసుపు ఇవి మిక్స్ చేసుకుందాం ఫస్ట్. సో ఫస్ట్ మనం కారం వేసుకుందాము. కారం నేను ఎంత చెప్పానంటే ఈ టీ గ్లాస్ కన్నా ఫుల్గా అనమాట, టీ గ్లాస్ ఫుల్గా వేసుకోవాలి. ఈ ఉప్పు మనం కారం ఆయిల్ వేసేటప్పుడు ఎంత వేయాలి కరెక్ట్గా అనేది ఇప్పుడే వేసుకోక్కర్లేదు. మనం ఒక 3 days అయిన తర్వాత మనకి ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ 1 టీ గ్లాస్ అయితే వేస్తున్నాను కదా. సో కారం వేసాను, నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఇదంతా వేసుకోవాలి. ఈ గడ్డలు లేకుండా కలుపుకుందాం నెక్స్ట్ అన్నీ వేసుకున్నాక. అండ్ ఈ ఆవపిండి అండ్ మెంతిపిండి కూడా వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేద్దాం. పసుపు మామూలుగా ఒక ఈ టీ స్పూన్ సరిపోతుంది, సుమారుగా వేసుకోవచ్చు పసుపు. ఇవన్నీ కూడా ఫస్ట్ మిక్స్ చేసుకుందాము. ఇది కలిపేటప్పుడు స్మెల్ అసలు ఎంత బాగుందండి. ఈ ఆవపిండి మెంతిపిండి మనం మిక్సీ పట్టుకుంటే ఇంకా అసలు ఇల్లంతా ఫుల్ ఎరోమా అనమాట. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, మనం ఇది కలుపుకునే ముందు మనం ఈ పాత్ర కానీ మన హ్యాండ్స్ కానీ ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలన్నమాట. ఈ హైజీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఈ ఊరగాయలు పెట్టుకునేటప్పుడు. ఎందుకంటే ఇవి నిలువ ఉంటాయి కాబట్టి వాటర్ అస్సలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసేద్దాము. మీరు కావాలంటే మంచిగా ఇవన్నీ ఒలుచుకొని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ ముక్కలన్నీ కూడా వేసేసి ముక్కలకి పట్టించుకుందాం. కారము మేమైతే ఇది ఆడిచ్చిన కారం అండి.
లేదు మీరు పచ్చడికి సపరేట్గా కారం తెచ్చుకుంటే బల్లార్ కాయలని దొరుకుతాయి, అవి పట్టించుకునైనా మీరు పచ్చడిలో యూజ్ చేసుకోవచ్చు. ఇది సమ్మర్ కాదు కాబట్టి ఇంకా ఇదే వాడుతున్నాం. యూజువల్లీ సమ్మర్స్లో ఏంటి అంటే మనం అలా బల్లార్ కాయలతో పట్టించుకుంటే 2-3 పికిల్స్కి పెట్టుకోవచ్చు అనమాట. మనం ఈ ఉసిరికాయ ఊరగాయ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇది ఆవకాయలనే ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ మనం చింతపండు గుజ్జు కానీ, లేదా చింతపండు గుజ్జు మీకు ఇష్టం లేదనుకోండి లెమన్ జ్యూస్ అయినా పిండుకోవచ్చు. ఒక 4 లెమన్స్ అయితే సరిపోతాయి ఈ క్వాంటిటీకి, లాస్ట్లో పిండుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకుందాము. అసలు పచ్చళ్ళు పట్టడం చాలా ఈజీ వెన్ యూ నో దట్ రేషియోస్ అండ్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి హైజీన్ అండ్ ఈ మెజర్మెంట్స్ తెలిస్తే మనకి వంటల కన్నా పచ్చళ్ళు చాలా ఈజీ అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ స్టవ్తో పని లేదు కాబట్టి. చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇంకా ఆయిల్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకుంటాను. ఏది తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ముందే మనం ఎక్కువ వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మనం థర్డ్ డే ఒకసారి చూడాలి కాబట్టి మళ్ళీ అప్పుడు సరిపోకపోతే ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. మేక్ ష్యూర్ యూ మిక్స్ ఎవ్రీథింగ్ వెల్. మనం ఇందులో సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది చచ్చిపోయి ఇందులో ఉండే మనకి న్యాచురల్గా ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుందన్నమాట. సో అది గుడ్ బ్యాక్టీరియా అనేది సాల్ట్ ఉన్నా కూడా ఇవన్నీ ఉన్నా కూడా సస్టైన్ అవుతుంది. సో ఇవి యూజువల్లీ పికిల్స్ అనేవి హెల్త్కి మంచిదే. సో ఇదంతా కూడా మనం ఇప్పుడు ఎయిర్ టైట్ జార్లో అయితే పెట్టుకుందాము. సో లెట్స్ గో. ఊరగాయలు ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే జాడీ అయితే బెస్ట్ అనమాట. నా దగ్గర జాడీ అయితే లేదండి, సో నేను ఇక్కడ గ్లాస్ జార్లో పెట్టుకుంటున్నాను. ప్లాస్టిక్ జార్స్లో అస్సలు పెట్టద్దు, ఎందుకంటే లీచ్ అవుతుంది. ఇవన్నీ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది కదా, పికిల్ అనేది pH చాలా తక్కువ ఉంటుంది. సో మనం ప్లాస్టిక్లో పెడితే ఏంటి అంటే అదంతా కూడా అబ్జర్వ్ అవుతుంది. ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఈరోజు ఫ్రైడే కాబట్టి మండే మళ్ళీ తీసి మొత్తం అంతా చూసుకుని ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఆయిల్ కానీ ఏమైనా చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుందాము. చూసారు కదా ఇప్పుడే ఎంత బాగుందో, అసలు స్మెల్ అయితే ఇంట్లో అదిరిపోతుంది. సో 3 days తర్వాత మళ్ళీ చూద్దాం. సో ఐఎమ్ బ్యాక్ ఆన్ డే 3. అంటే మనం ఈ పచ్చడి పట్టుకుని 3 days అయిందనమాట. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము, అంతా ఉప్పు కారం అదంతా సరిపోయిందో లేదో. ఈ ఉసిరికాయలో ఉన్న వగర్తనం అంతా పోతుంది ఈ టైంకి. సో ఈ టైంకి మనం సాల్ట్ కానీ కారం కానీ ఆయిల్ కానీ ఏమన్నా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అదంతా కూడా ఒక ప్లేట్ తీసుకొని మొత్తం అంతా వేసుకుని ఒకసారి స్మెల్కి ఆకలేస్తుంది అనమాట. ఇప్పుడు టేస్ట్ చూద్దాము.
కొంచెం ఉప్పు తక్కువైంది. కొంచెం ఉప్పు వేసుకొని మనం, నాకైతే మిగతాంతా సరిపోయింది. ఒకసారి కలుపుకుందాం. మరీ ఎక్కువైనా కూడా ప్రాబ్లమ్. సో ఇంకా ఇదైతే సరిపోతుంది అనుకుంటున్నాను. పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇందులో పెట్టేసుకుందాం. ఇది గ్లాస్ జార్ కాబట్టి ఏం కాదు. సో ఇదంతా కూడా మళ్ళీ బ్యాక్ టు ద జార్. హైజీన్గా ఉంచుకోవాలి, కానీ ఈ పచ్చడి 1 year వరకు చక్కగా ఉంటుంది అనమాట. అంటే మనం తడి చేతితో ముట్టుకోవడం కానీ తడి స్పూన్స్ పెట్టకుండా ఉంటే మనకి చక్కగా 1 year వరకు ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. నేను తక్కువ క్వాంటిటీనే పట్టాను కాబట్టి 1 year వరకు ఉండదు, ఈ లోపే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా మన ఫేవరెట్ పార్ట్, ఈ ఏదైతే ఇంకా ఈ ప్లేట్కి మిగిలిందో దీంట్లో మనం రైస్ వేసి కలుపుకుందాము. అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సూపర్ ఉంది. అండ్ ముక్క కూడా చూద్దాం ఊరిందో లేదో. ఇది మనకి మామిడికాయ పట్టినప్పుడు కొత్తలో ఎలా ఉంటుందో ముక్క కరకరలాడుతూ అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. సో మొత్తానికి చూసారు కదా, ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది. కొంచెం కారంగానే ఉంది అనమాట. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ పచ్చి ఉసిరికాయల పచ్చడి మీరు ట్రై చేయకుండా అయితే ఏంటి ఇలా చేశారు అని మాత్రం అనొద్దు. ట్రై చేస్తే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ దట్ బెల్ ఐకాన్ ఫర్ ఫ్యూచర్ నోటిఫికేషన్స్. అంతవరకు టేక్ కేర్, బై బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు నాట్ మిస్ ఎనీ ఆఫ్ మై నెక్స్ట్ వీడియోస్.